ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ లక్ష్మి అంత అమాయకురాలు కాదు, అంత సులువుగా తీసిపారేసేదే కాదు. 600 తను అనుకున్నది సాధించే రకం. ఇంకా చెప్పాలంటే భర్త కోసం ఎన్ని పాటలైనా పడే సతీ సావిత్రి, సతీ అనసూయ లాంటి కేటగిరీలో ఉండే రకం. అలాంటి లక్ష్మి మిత్రని అంత సులువుగా ఎందుకు వదిలేసింది? మిత్ర ముందే అంత నిబ్బరంగా మరొకరి చేత తాళి ఎందుకు కట్టించుకుంటుంది? ఇవన్నీ ఆలోచిస్తుంటే నాకెక్కడో తేడా కొడుతుంది మనీషా. నువ్వేం మాట్లాడుతున్నావు దేవ్యాని? పరిస్థితులు మనకు అనుకూలంగా కలిసొచ్చాయి, లక్ష్మిని ప్రతికూలంగా పడదోశాయి. ఇందులో అంతగా ఆలోచించాల్సిందేముంది? లేదనంత, లక్ష్మి గురించి నీకు పూర్తిగా తెలీదు. మిత్ర విషయంలో లక్ష్మి అంత సులువుగా వెనకడుగు వెయ్యదు. నింగి విరిగి నెత్తిమీద పడుతున్నా నిదానంగా నిశ్శబ్దంగా ఉంది అంటే ఎక్కడో ఏదో తేడా జరుగుతుందని నా అనుమానం. మీరు చెప్తూ ఉంటే నాకు కూడా అనుమానం వస్తోంది ఆంటీ. మీరు చెప్పినట్టు అంత త్వరగా తను ఓటమిని ఒప్పుకోదు. అలాంటిది ఇప్పుడు ఎందుకు తలదించుకుంది? ఇప్పుడెందుకు తడబడకుండా నిలబడింది? నువ్వు కూడా ఏంటి మనీషా, ఇంత జరిగాక లక్ష్మి మాత్రం ఏం చేస్తుంది? తలదించుకోకుండా, పక్కకి తప్పుకోకుండా. అక్కడే మనం తప్పుగా ఆలోచిస్తున్నాం. అంతా అయిపోయింది అనుకున్నట్టే అంతా జరిగిపోతుంది అనుకుంటే అది మన ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది. ఇంతకీ లక్ష్మిలో వచ్చిన మార్పు వెనుక మహత్తరమైన కారణం ఏమై ఉంటుంది ఆంటీ? దాని గురించే మనం ఆలోచించాలి. జాను, ఏమైంది? ఎందుకంత కంగారుగా కనిపిస్తున్నావు? అది ఎక్స్క్యూజ్ మీ వివేక్, మీ అన్నయ్య రమ్మంటున్నారు. నన్న అన్నయ్యని కలిసి వస్తా. ఏర్పాట్లన్నీ బాగున్నాయి కదా గారు? ఏంటమ్మా? సరే నేను వెళ్తానండి. పదండి. ఏంటమ్మా, ఏంటి విషయం? అక్క చాలా కంగారు పడిపోతుంది. ఇదంతా జరుగుతుందా అని భయపడుతుంది మావయ్య గారు. ఈ పెళ్లి జరగదమ్మా. సంజయ్ కట్టే తాళి లక్ష్మి మెడలో పడదు. దానికి నేను హామీ. ఇంతవరకు వచ్చాక లక్ష్మి ఎందుకు కంగారు పడుతోంది? ఏమో మావయ్య గారు, అనుకున్నది అనుకున్నట్టుగా జరగదేమోనని తనలో తానే సతమతమైపోతుంది. ఒకసారి మీరు వచ్చి అక్కతో మాట్లాడితే బాగుంటుంది. సరే పద వెళ్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.